श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धना भूतं सरश्च महदाह्वयपट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्त्यं गुरुमुखमनधीत्य प्राह वेदानशेषान् नलपतिपरिक्लुप्तं शुल्कमादातु कामः प्रचुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकन्तं विष्णुचित्तं नमामि नीलातुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोध्य कृष्णं पाराज्यं संसतिरसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदं भूयये वास्तु भूयः आण्डाळ் दिव्य तिरुवडिगळे शरणं कन्याभरणि संजातं वाधूकुलकुलभूषणं श्रीरङ्गार्य गुरोः पुत्रं षठगोपमहं भजे अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, గోపికలు తాము ఆచరించవలసినటువంటి వ్రతమునకు సహకరించి ప్రోత్సహించి కృష్ణ పరమాత్మతో కలిసి మీరు ఈ వ్రతాన్ని ఆచరించండి అని ఆమోదించి ప్రేరేపించిన రేపల్లెకు దేశానికి కృతజ్ఞతాపూర్వకముగా పాడి పంటలతో విలసిల్లాలి అని కోరి వారు కోరిన కోరికకు అనుగుణంగా పర్జన్యదేవుడు నేను వర్షిస్తాను అంటే ఎలా ఎలా వర్షించాలో సీతా పిరాట్టి గోష్ఠి ఇది, రామచంద్రుని గోష్ఠి కాదు. పాపములు పులు, ధర్మము అధర్మము అనేటువంటి వాటిని చూచి కాదు, దేశమంతా వర్షించాలి, అందరూ బాగుండాలి అని కోరారు. ఎలాగో భక్తుల మాట పరమాత్మే వింటున్నప్పుడు దేవతలు వినరా? అలాగే వర్షం కురుస్తాము అన్నారు. వ్రతం దేనికోసం చేస్తున్నారో న్యాయంగా ఆ పని పూర్తయింది. రేపల్లె వాసులు వర్షం కావాలని కదా వ్రతం చేస్తూ ఉండే. అర్జునుడు వచ్చేసాడు. ఇక ఇప్పుడు తమ వ్రతం పూర్తి కావాలి అంటే గోపికలు పరమాత్మతో కలవాలి, అతన్ని సేవించాలి, అతని కైంకర్యం చెయ్యాలి. ఈ వ్రతం ఇప్పుడు గోపికల ముందర ఉన్న వ్రతం. ఇలా అనుకుంటే అందులో ఉన్న కొందరు మహానుభావులు ఒక చిన్న సందేహాన్ని వ్యక్తీకరిస్తారు. ఏమిటది? శ్రేయాంసి బహువిఘ్నాని అని శాస్త్రం. మంచి పనికి ఆటంకాలు ఎక్కువ, చెడు పనులు బాగా జరుగుతాయి. మనం వద్దనుకున్నా జరుగుతాయి.
అవే మంచి పనులు చేయాలంటే చాలా ఇబ్బంది. మంచి వారికి మరి కాస్త ఇబ్బంది. ఉదాహరణ మనకు కావాలి అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఉన్నాడు. దశరథ మహారాజు గారు ఎంత గొప్పవాడండి. శంబరాసురుణ్ణి యుద్ధంలో ఓడించినవాడు. కాస్త ముందుకు వెళితే మనం అందరం ఎవరి పేరు వింటే భయపడతామో, ఎవరి చూపు పడవద్దు అనుకుంటామో అలాంటి శనైశ్వరుణ్ణి అంటే శనీశ్వరుణ్ణి కూడా ఓడించినవాడు దశరథుడు. తన పరాక్రమంతో, తన ప్రభావంతో, తన మహిమతో శనైశ్వరుణ్ణే పరాజితుణ్ణి చేశాడు. అయితే ఆయన ప్రార్థించాడు, నా పరువు పోతుంది, నీవు నా స్తోత్రం చెయ్యి, ఈ స్తోత్రం ఎవరు చదివినా నేను వారిని పాటించాను. చిన్న ఒప్పందం. నీకు భయపడి బాధించను అంటే బాగుండదు కదా. ఇలా ఒక్కడికి భయపడితే అందరూ భయపడటం మొదలు పెడతారు. మరి నాకో విలువ ఉండాలి కదా. నీవంటే మహానుభావుడవు, త్వరలో పరమాత్మను పుత్రుడిగా పోతున్నవాడవు చెప్పాడు శనిశ్చరుడు. నీకు ఓడిపోవటంలో నాకు పెద్దగా పోయే పరువేం లేదు, కానీ నిన్ను చూచి వేరేవారు యుద్ధానికి దిగితే అప్పుడు నా ప్రశ్న ఏమిటి? అందుకు దశరథ మహారాజు గారికి ఓడిపోయిన శనీశ్వరుడు దశరథుడు అంటే భయపడి బాధించడం లేదు అనడం కంటే ఓ స్తోత్రం చెయ్యి. నీవు చేసిన స్తోత్రాన్ని ఎవరు చదువుతారో వారిని నేను బాధిను. బాగుంటుంది కదా, నాకు పరువు, ఎలాగో నీ పరువు నిలబడింది కదా. ఇలా ఒప్పందం చేసుకొని శనీశ్వరుడు అతని స్తోత్రం పారాయణం చేసేటువంటి వారిని బాధించడం మానేశాడు. అంత గొప్పవాడు దొరుకుతాడు. అలాంటి వాడు తన కుమారునికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తారన్నాడు. దాన్ని ఇచ్చామోది మహబు రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాన నమ్మని ప్రజలంతా ఆమోదించారు, హర్షధ్వానాలు చేశారు. జనఘోష మహానభూత్ అంటారు. పైకప్పు ఎగిరిపోయేంత ధ్వని జరిగింది. సామంతులు ఒప్పుకున్నారు. వశిష్ఠ మహర్షిని అడిగితే ఆయనే ఒప్పుకున్నారు. పట్టాభిషేకం రేపు అనగా రోజు రాత్రి నారాయణం ఉపాగమత్ అని సీతారాముడు ఉపవాసంతో బ్రహ్మచర్యంతో శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించారు. ఇన్ని బాగున్న పట్టాభిషేకం జరిగిందా? అందులో ఏం తక్కువ ఉంది? ఎవరు తక్కువ ఉన్నారు? అంతంత పెద్దవాళ్ళు సంకల్పించినటువంటి కార్యక్రమమే విఘ్నాలతో పడితే పూర్తి కాకుంటే మనం గొల్ల పిల్లలం, చిన్న పిల్లలం. మనకి ఏం తెలుసు కనుక ఎన్ని పాపాలు చేసుకుంటాం మనం. ఎందుకంటే పాపాలు చేయండి పుట్టం కదా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఇది శాస్త్రం. పుణ్యము తగ్గిపోతే భూలోకానికి వస్తాం. పుణ్యము తగ్గిపోతే అంటే ఏముంటాయి అన్నమాట? ఉండేవే రెండు కదా, పుణ్యము పాపం. పుణ్యము తగ్గిపోతే అంటే పాపం ఉంటాం. మరి పుట్టాం కదా, మనకు పాపం ఉన్నట్టే. పుట్టి చాలా పాపాలు చేసే ఉంటాం. మనమే పెద్ద వ్రతం అని సంకల్పించుకున్నాం, పెద్ద పని. ఇంత పెద్ద పని నిర్విఘ్నంగా కొనసాగుతుందా? మొదలు విఘ్నాలు తొలగించుకోవటానికి ఏదైనా శాంతి లాంటిది ఏమైనా చెయ్యాలా? కొంచెం ఆలోచించండి. సరే, ప్రశ్న బాగుంది, కాస్త ఆలోచించవలసిన విషయమే. మనం ఏ విఘ్నాలు ఉండవు అనుకొని దిగితే విఘ్నాలు వస్తే ఏం చేయాలి?
ప్రికాషన్, ముందు జాగ్రత్త చర్య ఉండాలి కదా. విఘ్నాలు వస్తే కూడా తొలగించుకోగల లేదా తొలగిపోయే ఉపాయాన్ని కూడా ముందే సిద్ధం చేసుకొని ముందుకు పోదాం. ఎందుకు వచ్చిన బాధ? ఇలా అందరూ అనుకుంటే కాస్త పరమాత్మ యందు బాగా భక్తి ఉన్నటువంటి ఒక మహానుభావురాలు, మీకు అలాంటి దిగులే అవసరం లేదు, వేరే పనులు చేస్తున్నప్పుడు విఘ్నాలు వస్తాయి, మన కోసం స్వార్థపదం చేస్తుంటే విఘ్నాలు వస్తాయి, పరమాత్మకు కూడా విఘ్నాలు వస్తాయి అన్నానండి. కానీ పరమాత్మ భక్తులకు విఘ్నాలు వస్తాయా? రావు. ఎందుకు రావు? భక్తులం కాబట్టి. భగవంతుడు తన మాట పోగొట్టుకుంటాడు కావాలండి, తన ప్రతిజ్ఞ విడిచేస్తాడు. తన కోసమంటూ ఏ పని చేయడు ఆయన. యోగక్షేమం వహామ్యహం, అది నా పని. మీ అందరి యోగక్షేమాలు నా వంతు. అందులో స్వామి తానిచ్చిన మాట జరగొట్టుకున్న తన భక్తుల మాటను వ్యర్థం కానీయడు. చాలామంది నృసింహావతారాన్ని హిరణ్యకశ్యపుణ్ణి చంపటానికి వచ్చాడనుకుంటారు, లేదు ప్రహ్లాదుణ్ణి కాపాడాలని వచ్చాడనుకుంటారు. ఈ రెండు సమాధానాలు చెప్తే మనకు ఎగ్జామ్స్లో 0 మార్క్స్ వస్తాయి. ఎందుకు? ఈ 2 పనులకు ఆయన రావాల్సిన పని లేదు, అక్కడ ఉండి చంపవచ్చు. వైకుంఠంలో ఉండి చక్రాన్ని ప్రయోగిస్తే వాడు చస్తాడు. చక్రంతో కూడా పని లేదు, ధ్వస్తో భవ అంటే చేస్తాడు. దానికి వాడు రావాల్సిన పని ఏముంది? అంటే అదే అలా అంటారు, వాడికి వరాలు ఉన్నాయి కదా. గాలిని, కుంభిని, అగ్ని, అంబువుల, ఆకాశస్థలి, దిక్కులను, లీలం, నచంలం, తమ ప్రబల భూరిగ్రహ రక్షోముండ వ్యాళాదిత్య నరాదిత్యం సకల వ్యాప్తి సమస్తార్థ శస్త్రాలు మృత్యువు లేని జీవనము లోకాతీత లిప్పింపు ఇంత పెద్ద వరం కోరాడు. మరి బ్రహ్మ ఇచ్చిన వరం ఉండగా ఎలా చేస్తాడు? ఇవన్నీ వ్యాఖ్యానం అండి. అతడు ఒరిజినల్ అడిగినటువంటి వరం ఏంటండి? హిరణ్యకశ్యపుడు బ్రహ్మను అడిగిన వరమేంటి? భూతేభ్య త్వద్విసృష్టేభ్య మృత్యుర్మాకు, నీవు సృష్టించిన వాటితో నేను మరణించకూడదు. ఇది ఆయన వరం. నీవుంటెవరు? బ్రహ్మ. బ్రహ్మ సృష్టితో మరణించకూడదు. బ్రహ్మను సృష్టించిన వాడితో వరం పనిచేయదే. వాడి వరం ఏమిటి? నీవు సృష్టించిన వాటితో. నిన్ను సృష్టించిన వాడితో లేదు. ఆయన హాయిగా వచ్చి వసించిపోవచ్చు. మనకు భాగవతంలో, బ్రహ్మాండ పురాణంలో, పద్మపురాణంలో, ఇలా మరికొన్ని 1-2 పురాణాలలో ప్రహ్లాదుడు అడగటం, కొట్టడం, తిట్టడం గోరంతా ఉంది. కానీ వేరే పురాణాలలో హిరణ్యకశిపుడు బాధిస్తున్నాడు అని కబురు చేస్తే అమాంతం నరసింహ రూపంలో వచ్చేసి వాడిని చంపి సభలోకి వచ్చాడు, వాడిని బయట లాగాడు, చంపాడు, పోయాడు. పద్మపురాణం, హరివంశ పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం, ఇలా ఏమీ లేవు. కాబట్టి పరమాత్మ హిరణ్యకశ్యపుణ్ణి చంపటానికి అవతారం ఎత్తవలసిన అవసరం లేదు. ఇంత ఈ వేషంతో పని లేదు. మరి ఎందుకు వచ్చాడు? భాగవతం చెప్తుంది, సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. తన భక్తులు చెప్పిన మాటను నిజం చెయ్యాలని చెప్పి
వాడిని చంపడానికి కాదు, వీడిని కాపాడటానికి కాదు. ఎవరా భక్తులు? ప్రహ్లాదుడు ఉన్నాడు. ఏమన్నాడు? ఇందు గలడు అందు లేడని సందేహము వలదు చెక్కిడి సర్వోపగతుండు ఎంది అందే కలడు గాఢవాకులని వింటే. అన్ని చోట్ల ఉన్నాడయ్యా పరమాత్మ, ఆయన లేనిది ఎక్కడ అన్నాడు. అతను ఆ మాట ఎందుకన్నాడు ప్రహ్లాదుడు? ఆయన బుద్ధా? ఆయనకు ఎవరు చెప్పారు? నారదుడు చెప్పారు కదా. మరి ఆయనకు ఎవరు చెప్పారు? బ్రహ్మ చెప్పారు. వీరంతా ఆయన భక్తులు కదా. బ్రహ్మని, నారదుడు కానీ ప్రహ్లాదుడు కానీ. మరి ఈనాడు హిరణ్యకశిపుడు స్తంభాన్ని పగలగొడితే తాను బయటికి రాకుంటే వీరందరూ చెప్పిన మాటలు ఏమిటన్నమాట? అబద్ధాలు. పరమాత్మ భక్తులంటే అబద్ధాలు ఆడేవారు ముద్ర వచ్చేస్తుంది. అసలే నమ్మేవాడు తక్కువ ఉన్నారు. ఇక ఇలా ఇందనుకోండి, ఇంకా గతి ఏమిటి? అందుకు తన భక్తుల మాట నిజం చెయ్యటానికి వచ్చాడు స్వామి. వ్యాప్తించ స్వస్య. అలాగే తాను విష్ణు అంటే వ్యాప్నోతీతి విష్ణు, అంతటా వ్యాపించి ఉండేవాడు. మరి అంతటా వ్యాపించి ఉండేవాడు ఇక్కడ లేకుంటే విష్ణుత్వం ఉంటుందా? తన విష్ణుత్వాన్ని నిలుపుకోవటానికి తన భక్తుల మాట నిజం చేయడానికి వచ్చాడు. అలాగే భీష్ముడు కృష్ణ పరమాత్మతోటి ఆయుధం పట్టిస్తాను, కృష్ణుడు ఆయుధం పట్టను అన్నాడు. కృష్ణ పరమాత్మతో ఆయుధాన్ని పట్టించాలనే ఆ రోజు యుద్ధంలో భీష్ముడు అర్జునుడిని బాణ వర్షంతో విసిగించాడు. అంటే ఇంచుమించు మరి కాస్త అలాగే ఉంటే వాడు ఉండేవాడో పోయేవాడో తెలియదు. అర్జునుడు అదమంతా బాణమయం, వాడి శరీరం అంతా బాణమయం. అర్జునుడు బాణం తీయలేడు, ఎక్కుపెట్టలేడు, ప్రయోగించలేడు. అలా స్తంభించిపోయాడు. దాన్ని చూచిన స్వామి తాను పగ్గాలు విడిచిపెట్టి అతను దూకాడు. ప్రత్యక్షాన్ని తీసుకొని పరిగెత్తాడు. నేడు భీష్ముని చంపుతూ నిన్ను కాతూ స్వనిగమం అపహాయ మత్ప్రతిజ్ఞ ఋతమధికర్తుమవప్లుతో రథస్థ. స్తోత్రం చేస్తాడు భీష్ముడు స్వామి. ఎంత దయామేడవయ మహానుభావ! నీవు నీ ప్రతిజ్ఞను కూడా కాదనుకొని నా మాట నిజం చెయ్యటం నుంచి దూకావా? రావయ్యా చెప్పు. నీతో చస్తే ఇంకా మళ్ళా పుట్టుకలేదు కదా. కానీ ఇలా చాలా చాలా సందర్భాలలో పరమాత్మ తన మాట విడిచాడు, తన ప్రతిజ్ఞను తప్పాడు, తన పని గురించి కూడా ఆలోచించుకోలేదు. కానీ భక్తుల పని నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నశించడు అని కౌంతేయ ప్రతిజానీహి, అర్జున ప్రతిజ్ఞ చెయ్యి అన్నాడు. అదేంటి నువ్వు చేయొచ్చు కదా, నేను చేస్తే దర్శించు నా గ్యారెంటీ, నువ్వు చేసి దర్శించుకున్నా. ప్రతిజ్ఞ భక్తుడు చేస్తే నేను నెరవేరుస్తాను, నేను చేస్తే నెరవేరుతున్నది నాకు కొంచెం డౌటే. కాబట్టి పరమాత్మ తన పని కాదన్నా కూరుకుంటాడేమో, కానీ మన పని కాదంటే ఊరుకోడు. ఆనాడు పరమాత్మ కూడా ఇంకా రోజుకు వెళితే రామ పట్టాభిషేకం ఎందుకు భంగమైంది? అంతకు ముందు దేవతలకు ఇచ్చినటువంటి అభయాన్ని నిజం చేయడానికి. అది భక్తుల కోసమే. రావణాసురుణ్ణి చంపుతాను సహిదేవై ఉదీర్ణస్య రావణస్య వదాంతిభి అర్చిత మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతన.
రావణాసురుణ్ణి చంపమని దేవతలు ప్రార్థిస్తే వారి ప్రార్థన ఆమెసినటువంటి స్వామి అతన్ని చంపటానికి పుట్టాడు. రావణాసురుణ్ణి చంపటానికి పుట్టిన అయోధ్య పట్టాభిషేకం చేసుకుని అయోధ్యలో ఉంటాడా? ఉంటే వరం ఏమవుతుంది? తమ భక్తులు ఏమవుతారు? రామ పట్టాభిషేకాన్ని కూడా, తన ఉత్సవాన్ని కూడా మనలాంటి వారి కోసమే స్వామి ఆపుకున్నాడు. తనకు తానుగా విగ్రహములు తెప్పించుకున్నాడు. మనకు చెప్తారు, హరివంశంలో చెప్తారు, భాగవతంలో లేదు కానీ హరివంశంలో రేపల్లెని విడిచిపెట్టి అందరూ బృందావనంలో నివాసం చెయ్యాలి అని స్వామి అనుకున్నాడు. ఎందుకు? తనకు నచ్చినది తాను ఉండేది అక్కడే, బృందావనంలోని అక్కడిదే. ఇది గోలోకంలోని బృందావనమే. రాధ అక్కడే ఉంటుంది, ఆ వృక్షాలేవో అక్కడే ఉంటాయి, పిల్లనగురో అక్కడి నుంచే వస్తుంది, యమున అనే ఉంది. తాను విహరించాలి బృందావనం. అందుకు హఠాత్తుగా రేపల్లె చుట్టూ కొన్ని లక్షల తొడేళ్లను సృష్టించాడు. తోడేళ్ళు ఆవులను చంపుతున్నాయి, దూడలను చంపుతున్నాయి, గోపాల బాలులను చంపుతున్నాయి, చెట్లు కూరగొట్టాయి, గుట్టలు కూరగొడ చేశాయి. ఈ బాధ తట్టుకోలేక మనం ఇంటిపెట్టి పోదాం దీన్ని అని వెళ్ళి అలా చెప్తాడు స్వామి హరివంశం. ఆత్మలో కూడా చెప్పాడు. అంటే భక్తుల కోరిక తీర్చటానికి తనకు ఇబ్బందులు కూడా స్వామి స్వయంగా తానే కల్పించుకుంటాడు. అందువల్ల రామ పట్టాభిషేకము, కృష్ణ బృందావన గమనము, ఇలాంటివేవో సీతాహరణము, ఇవన్నీ మంచోల విఘ్నాలు ఎక్కువ వస్తాయనటానికి కారణములు కావు. అవన్నీ మనకే అనుకూలం. పరమాత్మ భక్త పరాధీనుడు. మనమంతా భక్తులమై ఆ స్వామి నామాన్ని నోరారా కీర్తిస్తే మనము చేసినటువంటి అన్ని పాపాలు నిప్పులో పడిన దూదిలాగా కాలిపోతాయి. అందుకే మనం భగవంతుని నామాన్ని కీర్తన చేద్దాం. మన వ్రతాన్ని సక్రమంగా, సమగ్రంగా, సంపూర్ణంగా స్వామే పూర్తి చేస్తాడు అని చెప్పి పరమాత్మ నామ సంకీర్తనాన్ని మనకు ఈనాటి పాశురంలో చేసుకున్నాం. మనం ఆ పాశురాన్ని అనుసంధానం చేద్దాం. మాయనై మన్ను వడమధురమైందనై தூய பெருநீர் யமுனை துறவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் ஒன்றுதாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போயப்படவும் விமுதர்வானின் நனவும் தூயினில் தீசாவும் செப்பேர் ஒரும்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். అస్మత్ గురుభ్యో నమః. మాయనై మొదటి మాట మనం చెప్పుకున్నాం. ఆండాళమ్మ భావం తాను మొదటి పదం ఉపయోగించినది అంటే మొత్తం సారం అందులోనే ఉంది. భాషమంతా మాయావి. మాయావి అంటే ఆశ్చర్యమును కలిగించేటువంటి చేష్టలు చేసేవాడా, అత్యాశ్చర్యకరమైన చేష్టలు చేసేటువంటి మహానుభావుడా. మన్ను వడమధుర మైందనై, ఏనాడు విడిపోయి స్థిరమైన సనాతనమైన సంబంధం ఉన్నటువంటి ఉత్తర మధురకు అధిపతి. తూయ పెరునీర్, పరిశుద్ధమైన చాలా నీరు గల యమునై తురవనై, యమునా తీర విహారీ. ఆయర్ కులத்தில் గోపాల వంశాన్ని ప్రకాశింపచేసేటువంటి
தீபமா தாயை குழல் విளక్కం செய்த దామోదరుని తల్లి గర్భాన్ని ప్రకాశింపచేసేటువంటి దామోదరుడా నా తూయోమాయి వందు మేము పరిశుద్ధరమై వచ్చాము తూ మలర్ తూవి తొడుదు పరిశుద్ధమైన పుష్పాలను నీపై చల్లి నిన్ను సేవిస్తాం వాయినాలు వాడి మనత్తినాలు సిందిక్క వాక్కుతో కీర్తించి మనస్సుతో ధ్యానం చేస్తే తీరిల్ దూశావం చెప్పి పోయ పిడవం బోదరువా నిన్నను సంచిత పాపాలు ఆగామి పాపాలు నిప్పులో పడిన దూదిలాగా కాలిపోతాయి చెప్పు పరమాత్మ నామాన్ని సంకీర్తన చెయ్యి ఆశ్చర్యకరమైన చేష్టలు చేసే మహానుభావ నిరంతరం సనాతన ఎంతో కాలం నుండి విడిదీయరాని సంబంధము గల మధురా నగర అధిపతి గోపాల వంశాన్ని ప్రకాశింపచేసిన మణిదీపమా తల్లి గర్భాన్ని ప్రకాశింపచేసిన దామోదర మేము పరిశుద్ధులమై ఇచ్చాము పరిశుద్ధమైన పుష్పాలను తెచ్చాము వాటిని నీపై చల్లి వాక్కుతో నీ నామాన్ని కీర్తించి మనస్సుతో నీ రూపాన్ని ధ్యానిస్తే మేము చేసిన సంచిత పాపం ఆగామి పాపం నిప్పులో పడిన దూదిలాగా కాలి ఊడిదవుతుంది కాబట్టి చెప్పు పరమాత్మ నామాన్ని అనుసంధానం చెయ్యి కీర్తించు అన్నారు అంటే మనం భావాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని చెప్పుకుందాం అనాలి న్యాయంగా అనలేము అలా అనుకుంటే ఇవాళనే సరిపోదు రేపు కూడా సరిపోదు ఒక్క మాయనై పదాన్ని వ్యాఖ్యానం చేయాలంటే భాగవతము భారత రామాయణము అష్టాదశ పురాణాలు వేదాలు స్మృతులు ఇతిహాసాలు అన్ని చెప్పుకోవాలి ఎప్పటికి కావాలి ఎన్నేళ్ళకి కావాలి ఎన్ని యుగాలకు కావాలి త్రీని పదాలు చక్రమే చెప్తాం కదా పరమాత్మ యొక్క విష్ణోర్ముఖం వీర్యాన్ని ప్రవోచన్య పార్థివాగం విమమేరజాగుంసి అంటుంది వేదం పరమాత్మ యొక్క అనంతమైన లీలలను చెప్పుకోవాలి మొత్తము అంటే ఈ భూమి మీద ఉండేటువంటి అన్ని రేణువులను లెక్క పెట్టగలిగితే పరమాత్మ లీల చెప్పుకోవచ్చు లెక్క పెడదామా ఒప్పుకున్నామా ఎవరైనా భూమి మీద ఉన్నటువంటి అఖిల రేణువులను లెక్క పెట్టగలరా ఎన్ని ఉన్నాయి జోడి కణాలు భూమి మీద అలాగే పరమాత్మ కృత్యములు ఎన్నున్నాయి చెప్పలే కాబట్టి ఒక్క మాయనైకి మనం వ్యాఖ్యానం చేసుకోలేము న్యాయంగా అలా అని వదిలిపెడదామా కాదు కదా అయినన్ని స్వామి చెప్పించినన్ని మనం చెప్పుకోవాలి మాయనై అంటే ఆశ్చర్యకరమైన ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి చేష్టలు కలవాడు కృష్ణుడు లేదు పరమాత్మ పరమపతి ప్రతి పని ఆశ్చర్యమే కదా అఖిలాండ కోటి బ్రహ్మాండములను తన కడుపులో దాచుకొని ఒక చిన్న మర్యాద మీద పడుకున్నాడు అది ఇంత లేత మర్యాద కరార విందేనా పదార విందం ముఖార విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశే బాలం ముకుందం మనసా స్మర అందులో
వటస్య పత్రస్య పుటే, అది కూడా మొత్తం పత్రం మీద కాదు, ఓ పక్క మర్యాకులోని ఒక భాగంలో పడుకున్నాడు. ఎలాంటి వాడు? అనంత కోటి బ్రహ్మాండములను కడుపులో పెట్టుకొని ఓ చిన్న మర్యాకు పక్కన పడుకున్న మహానుభావుడు. ఇది చాలా ఆశ్చర్యానికి ఆశ్చర్యం కదా. పోయి అది పక్కకు పెడితే కృష్ణావతారాన్ని చెప్పుకుందాము అంటే కృష్ణ పరమాత్మ పుట్టడమే ఒక మాయనే. వసుదేవుడు స్తోత్రం చేస్తాడు స్వామి పుట్టగానే, తమ అద్భుతం బాలకమంబు చేసిన చతుర్భుజం శంక గదాద్విదాలితం శ్రీవత్స చిహ్నం గళశోభి కౌస్తుభం. ఏమన్నాడు వ్యాసుడు? కృష్ణ పరమాత్మను వర్ణించడానికి మాటలు దొరకక, లేక, చాలక, చెప్పలేక అద్భుతం. అర్థమైందా? మేము ఎప్పుడంటాం ఆ మాట అద్భుతమని? చెప్పలేకుంటే. ఫలానా వస్తువు బాగుందా అంటే బాగుంది. ఎంత బాగుంది? చాలా బాగుంది. ఎంత చాలా బాగుంది? అద్భుతమయ్యా. ఇది ప్రశ్న లేదు. అద్భుతం అన్నామంటే ప్రశ్న లేదు. ఎందుకు? చెప్పడానికి మాటలు లేవు, వర్ణించలేము. అది ఎంత బాగా ఉందో చెప్పడానికి మాటలు రానప్పుడే అద్భుతం. ఆ మాట వాడాడు. తమ అద్భుతం బాలకం. దేవకీదేవి కృష్ణ పరమాత్మను ప్రసవించినది. 12 నెలలు మరీ గర్భంలో మోసి. మనం ఈ లోకంలో ఎన్ని నెలలు మోసం? 10 నెలలు కదా. మరి ఆమె 12 నెలలు, ఇంకో 2 నెలలు. అందుకే సా దేవకి సర్వ జగన్నివాస నివాసభూత అంటాడు వ్యాసుడు. పరమాత్మ గొప్పవాడా, దేవకి గొప్పదా అంటే దేవకి దేవే గొప్పది. ఎందుకో? అఖిలాండ కోటి భాండములను తన కడుపులో దాచుకున్న పరమాత్మను తన కడుపులో దాచుకుంది దేవకి. ఎవరు గొప్పవాడండి? ఆలోచించండి. లోకాలన్నీ ఆయన కడుపులో ఉన్నాయి. ఆయన ఎక్కడున్నాడు? ఈమె కడుపులో. అందుకే సర్వ జగన్నివాస నివాసభూత అంటాడు చమత్కారంగా. అలా దేవకి 12 నెలలు తన గర్భవాసంలో మోసి ప్రచన. ఎలా ప్రసవించినది స్వామిని? ఎలా పుట్టాడు స్వామి? పసిపాపే, అంత పిల్లవాడే. కానీ పిల్లవాడు సామాన్యమే, కానీ వాడి వేషం సామాన్యం కాదు. చతుర్భుజం శంఖగదాయుధాయుధం, 4 భుజాలతో పుట్టాడు. అంతేనా? శంఖం, చక్రము, గద, ఖడ్గము, శార్గము, పద్మము ధరించి పుట్టాడు. అంతేనా? పీతాంబరం, సాంద్రపయోధ సౌభగం, నీలమేఘశ్యాముడు పీతాంబరం ధరించాడు. శ్రీవత్స చిహ్నం గళశోభి కౌస్తుభం, పక్షస్థలంలో పుట్టుమచ్చ ఉంది, కౌస్తుభం ఉంది. మహారక చెప్పాలి. హారములు, కేయూరములు, గ్రైవీర్యములు, మణికుండలములు. వైకుంఠంలో ఎలా ఆదేశపడి ఉన్నాడు అలాగే పుట్టాడు. కానీ అంత పుట్టాడు. శిశువే, శిశువుగానే పుట్టాడు, కానీ శ్రీహరిగా కనపడుతున్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఏ శిశువైనా వస్త్రంతో, ఆయుధాలతోటి, ఆభరణలతోటి పుడతారంటే మరి దీన్ని ఏమనాలి? అద్భుతం కదా. అదే మాయనది. ఇంత పుట్టి స్వామి ఎందుకు ఇలా పుట్టావయ్యా అంటే మీరు నమ్మలేమో అని పుట్టాను.
ఎందుకు? సుతప పురుషిని అనేవారు తపస్సు చేసి పుత్రుడు కావాలి, పుత్రుడు కావాలి, పుత్రుడు కావాలి అని 3 సార్లు అడిగారు. సరే 3 సార్లు పుడతాను. ఒకసారి పురుషుని గర్భుడు, రెండోసారి వామనుడు, మూడవసారి దేవకీ వసుదేవులకు పరమాత్మే పుట్టాడన్న నమ్మకం ఏమిటి? మామూలు శిశువుగా పుడితే నీవు పరమాత్మాయుడిని నమ్ముతారండి? రేపు నువ్వెవరో మాకేం తెలుసు, నీవే విష్ణువా ఎలా నమ్మాలి? ఎవిడెన్స్ ఇవి అంటే ఎక్కడ చెప్పుకోవాలని ఒక గతి. ఎందుకు ఈ కర్మ? అలాగే ఇప్పుడు స్వామిని చూసిన వారెవ్వరూ అనుమానం ఉండదు కదా, స్వామి పుట్టాడు. అందుకే తమ అద్భుతం బాలకం, పుట్టుక ఒక అద్భుతం. పుట్టిన తరువాత ఇంకొక అద్భుతం, పాపం ఏడవలేదండి. బాగా చెప్పాలంటే మనమందరం కలిసి ఆయన్ను ఏడవనీయలేదు. లోకంలో పసిపాప పుట్టగానే ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? గిల్లుతాం, గిచ్చుతాం, తలకిందలు చేస్తాం, నీళ్లు చల్లుతాం, చెమజబలు కొడతాం. ఎందుకు ఇవన్నీ? ఏడవాలి. పాప ఏడవాలి. ఏడిస్తే కానీ ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఇంకా బాగా చెప్పాలంటే పుట్టినందుకు సార్థకం కదా. అర్థమైందా? మనమందరం ఎందుకు పుడతామన్నమాట? ఏమడానికండి అనుమానం డబ్బులు? ఇంకా ఏమైనా డౌటా? ఏమీ లేదు. అంతేకాదు, ఒకవేళ మనం ఏడవకుంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకున్నారన్నమాట? ఏడిపించడానికి ఉన్నదందుకే. మేమున్నది నిన్ను ఏడిపించడానికే, నీవు పుట్టింది ఏడవటానికే అనే సత్యం పాప పుట్టగానే మనం చెప్తాం. కానీ ఈ మాత్రం కూడా పుట్టుడికి అవకాశం లేదు. మనం చేసుకున్న కొద్దిపాటి పుణ్యం కూడా ఆయన చేసుకోలేదు. ఎందుకు? మనం పుట్టిన చోటే ఏడుస్తాం. ఏడ్చిన వెంటనే తల్లి పాలు తాగుతాం, తల్లి ఒళ్ళో విడదీరుతాం, తల్లికి తండ్రికి ఆనందాన్ని కలిగిస్తాం. పాపం ఆ నోము కృష్ణుడిని వచ్చాడా? ఆయన పుట్టగానే నోరు మూసుకో, పెద్దగా అరిచేవు, నోరు తెరిచేవు, వాడు వింటాడు. వాడు వింటారండి. ఎవడాడు? కంసుడు. కంసుడు వింటే నువ్వు ఉండవు రా నాయన, నోరు మూసుకోరా, అక్కడ పోయి వెళ్తుగాని కావాలి. స్వామి గతి పుట్టిన చోట ఏడిచే భాగ్యం కూడా లేదు. తల్లి ఒడిలో కూర్చొని పాలు తాగే భాగ్యము లేదు. మరి ఎవరు మంచి వాళ్ళు? మనమా ఆయన? ఇప్పుడు ఎవరి కర్మ? మన కర్మేడమే కదా. ఆలోచించండి. మన కర్మను బాగు చేసిన స్వామి కర్మ వెళ్ళండి. ఇది అద్భుతం కదా. పుట్టడం ఒక అద్భుతం. పుట్టి ఏడవకుండా, నోరు తెరవకుండా, పాలు తాగకుండా అంత పసికందు యమునా నదిని దాటడానికి ఇంకో అద్భుతం. ఇంకా రేపడ్డలు అన్ని అద్భుతాలే కదా. ఒక్క మాయ అనే పదానికి వ్యాఖ్యానం చేయాలంటే ఎన్ని రోజులు పట్టాలి? మనకి ఎన్ని ఏళ్ళు పట్టాలి? ప్రతి ఇంట్లో దొంగతనం చేశాడు స్వామి. వెన్నను మృత్యుల్లాడు. ఆయన సొమ్మి అనుకోండి, మనం ముద్దుగా పేరు పెట్టాం నవనీత చోరుడు అని. అది ఆయనకి ఆనందాన్ని పిలవడం బాగా. ఇది పేరు బాగా పిలవండి అన్నారు. మీ పిల్లవాడు మా ఇంట్లోకి వచ్చి పాలు పెరుగు నీయడమ్మా పోయేదం ఎక్కడికైనాను అని ఎన్నిసార్లు గోపికలు యశోదమ్మకు చెప్పినా, మా ఇంట్లో పాలు లేవా, పెరుగు లేదా, వెన్నలేదా, మీ ఇంటికి రావాలా,
ఎందుకమ్మా ఆడిపోతుంటారు పిల్లవాడి మీద అని ఈమె వాడి మీద అభియోగం వేసింది. యశోదమ్మను నమ్మించాలి అన్న భావనతో కృష్ణ పరమాత్మ ఇంటిలోకి జొరబడగాడు, తలుపు పెట్టేశాడు, తాళం వేసేశాడు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా చూపెడతాం, యశోదమ్మ రా, నీ పిల్లవాడు మా ఇంట్లో గదిలో ఉన్నాడు, తాళం వేశాను, చెప్పుదాం అని వెళ్ళారు. తలుపు కొట్టారు. ఆయన వచ్చింది, పిల్లవాడిని ఎత్తుకొని వచ్చింది. ఏంటమ్మా ఏం చెప్పాను? పిల్లవాడు ఆ చక్కలోనే ఉన్నాడు. అమ్మాయి ఏం లేదు, చూద్దామని వచ్చాను. వీడు ఈ మాయ బాగా చేస్తున్నాడు, ఇలా లాభం లేదు, మనం పట్టుకొని పోయి చూపెడదాం వాడిని అని ఒకడికి వెళ్ళగానే తాము వెళ్ళి అడిగి చేయి పట్టుకున్నాను. విడిపించుకొని పోతాడేమో అని రెండు చేతులు కట్టేశాడు, వారి చేయి తన చేయి కట్టేసుకున్నాడు. తీసుకొని పోతున్నాడు. తమ ఇంటి నుంచి ఓ కూడలికి పోయారు, అంటే ఓ చౌరస్తా అనుకో. పోయేసరికి అక్కడి నుంచి ఆయన నుంచి ఇంకో అమ్మాయి వచ్చింది బోటుగా కృష్ణుడి పట్టుకొని. అక్కడి నుంచి ఇంకో అమ్మాయి వచ్చింది కృష్ణుడి పట్టుకొని. ఇక్కడి నుంచి ఇంకో అమ్మాయి వచ్చింది కృష్ణుడి పట్టుకొని. 12 మంది అమ్మాయి, 12 మంది కృష్ణుడు. ఏం చేయాలి? సరే ఇది కూడా బాగానే ఉంది, ఇది చూద్దాం ఆయనకు. ఎంత మాయాలోని ఆ పిల్లవాడు చెబుదాం, ఎన్ని ఆటలు ఆడతారు, ఎన్ని నాటకాలు ఆడతారు, చూడు ఇంతమంది ఉన్నారు, చూపెడదాం అని పోయి తలుపు కొట్టాడు. అమ్మ తలుపు తీసేవని తీయండి అన్నాడు. తలుపు తీశాడు. వాడు పాలు తాగుతున్నాడు. చూస్తే లేడు, లేదు, కట్టు లేవు, చేతులు లేవు. ఏంటనేదమ్మా? ఏమీ లేదు, నిన్న ఇవాళ అబ్బాయి రావటం లేదు, అటువైపు బాగా ఆరోగ్యంగా ఉన్నాడని కనుక్కుందామని వచ్చామమ్మా. ఏం చెప్తారు మరి, పరువు పోతుంది కదా. ఇదండి మాయనయ్య. అదే కాదు, తాను వెన్న తిని ఆ కాస్త నీళ్ళ వెన్నను కోడలి మూతికి తుడిపోయేవాడు. ఇలా పూసి అత్తగారు ఏమంటుంది? వెన్న దొంగతనంగా తిన్నావా అని జరిపేసి. ఒక మహానుభావురాలు గోడకు బొట్టు పెట్టి పూజ చేసి రోజు పొడిచేస్తున్నాడు. ఇది వెన్న ముద్ద అరిగి చేసింది బాబు. మనం అది ఎలా చేస్తాం? వెన్న పెట్టి కళ్ళు మూసుకుంటాం కదా. కళ్ళు మూసుకోగానే వచ్చి వెన్న తీసుకున్నాం, పక్కకి పోయి తినడం మొదలుపెట్టి చూస్తే కళ్ళు లేదు, చూసినాను వెన్న లేదు. అబ్బా, ఇంతకాలానికి నా గోడదేవుడు నీ పెట్టిన వెన్న తిన్నాడు, నా జన్మ ధన్యం, స్వామి దయామయ మహానుభావ అని చెంపలు వాయించుకొని గుద్దులు ఎగిరి పక్కలు తిరిగి వీడు తింటున్నాడు. కోరిపడవా, నువ్వు తింటున్నావు అక్కడరా, నువ్వు పెట్టింది నాకారా? దేవుడికి రా, దేవుడు నాకంటే వేరేవాడు ఉన్నాడు. దేవుడు వేరుపులట, నాకంటే వేరు మరి ఎవడవచ్చు. ఇంకా నాకంటే దేవుడు వేరే ఉన్నాడా? ఎక్కడున్నాడు? చూద్దావా కాస్త. ఇది అద్భుతం. అసలు అద్భుతం ఏమిటంటే, స్వామి నేనే దేవుణ్ణి, నేనే భగవంతుణ్ణి, నేనే పరమాత్మను అనుక్షణం చాటాడు. రాముడేమో ఆత్మానం మానుషం మన్యే, నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని అన్నాడు. కృష్ణుడు నేను భగవంతుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను. కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ భగవంతుడని తెలియని వారు లేదు. తిట్టేవారు భగవంతుడే తిట్టారు, పొగిడేవారు భగవంతుడే పొగిడారు. శత్రువులు, మిత్రులు, పిల్లలు, పెద్దలు, పాపలు, గోపికలందరూ ఆయన భగవంతుడే. భగవంతుడిగా చెప్పుకొని మనిషిగా తిరుగుతూ భగవత్ చేష్టలు మానవ చేష్టలు కలిపి లోకంలో ఉన్న వారందరికీ ఒకే రూపులో 2 రూపాలను, ఒకే తీరులో 2 తత్వాలను, ఒకే తత్వంలో 2 సత్యాలను, ఒకే సత్యంలో 2 విభిన్న కోణాలను చూపిన మహానుభావుడు కృష్ణుడు.
అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇది మాయనై అంటే ఇంకా చాలా ఉన్నాయి. మనకి అసలు మనం ముందాలి కదా. వడ మధుర మైందనై రెండవది అవినాభావ సంబంధం ఉన్నటువంటి మధురా నగరము. మత్స్యావతారం నుంచి మొదలు పెడితే కృష్ణావతారం వరకు ప్రతి అవతారానికి ఏదో రీతిలో మధురా నగరంతో సంబంధం. సత్యవ్రత మహారాజు మధురా నగరం నుంచే సముద్రానికి వచ్చి సంధ్యావందనం అర్ఘ్యప్రదానం చేసుకున్నాడు. కూర్మావతారంలో వాసుకిని శంకరుణ్ణి అడిగి తీసుకొని రావడానికి దేవతలు రాక్షసులు మధురా నగరం నుంచే బయలుదేరారు. వరాహావతారంలో హిరణ్యాక్షుడు మధురా నగరంలో ఉన్నప్పుడే నారదుడు వచ్చి ఆ స్వామి నీ లోకాన్ని భూలోకాన్ని ఎత్తుకొని పోతున్నాడు, రసాతలంలో ఉన్నాడు అని చెప్పాడు. ఇక నారదుడు హిరణ్య సంహారం చేసి మధురా నగరం తీర అరణ్య ప్రాంతాల్లో యోగానంద నరసింహుడయ్యాడు, తపస్సు చేస్తూ కూర్చున్నాడు. వామనావతారంలో ఇదే సిద్ధాశ్రమం మధురా నగరం. రామావతారంలో శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి సంహరించి రాజ్య పరిపాలన చేశాడు. కృష్ణావతారంలో అక్కడే పుట్టాడు. ఇలా పరమాత్మకు మధురా నగరానికి విడదీయరాని సంబంధం ఉంది. అందుకే మన్ను స్థిరమైన, శాశ్వతమైన, నిత్యమైన, అవిచ్ఛిన్నమైన, అవినాభావ సంబంధం ఉన్న వడ మధురా నగరమునకు మైదనై అధిపతి, మల్లుడు, యోధుడు, వీరుడు. తూయ పెరునీర్ యమునై దురైవనై. మరొక మాట తూయ పెరునీర్, పరిశుద్ధమైన చాలా నీరట. ఈ పరిశుద్ధమైన ఏంటి? గంగ పరిశుద్ధం కదా, గోదావరి కాదా, ఒక యమునే పరిశుద్ధమా అంటే యమునే పరిశుద్ధం. అది కావు. అదేంటండి కావుతున్నారు? పరమాత్మతో సంబంధాలు, పరమాత్మకు సేవ చేయాలి. పరమాత్మకు సేవ చేసేదే పవిత్రం. ఏది పరమాత్మకు సేవ చేయడానికి అంగీకరించలేదో పవిత్రం కాదు. గోదావరి పవిత్రం కాదయా? ఎందుకు కాదు? పాపం రావణాసురుడు సీతమ్మను తీసుకొని వెళుతుంటే సీతమ్మ ఏం చెప్పింది? క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణ. అమ్మా గోదావరి, త్వరగా మా రాముని చెప్పవమ్మా, రావణాసురుతను హరిస్తున్నాడు చెప్పిందండి. పోనీ అడగలేదా? రాముడు అడిగాడు, గోదావరి నీకు తెలుసా? అది చెప్పు. చెప్పమని సీతమ్మ అంది, చెప్పు అని రాముడు అడిగాడు. చెప్పిందాన్ని రావణుడు తీసుకుపోయాడయ్యా. మాట్లాడవచ్చు కదండి, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? చెప్తే వాడేం చేస్తాడు? రావణాసురునికి భయపడి గోదావరి నోరు విప్పలేదు. నేను ఎక్కడున్నాడు రావణాసురుడు? గోదావరి ఎక్కడుంది? ఇవన్నీ దాటి వింధ్య సముద్రము అవతల లంక అక్కడున్నాడు. మరి లంకకు గోదావరికి 4,500 దూరం ఉంటుంది, చూపించలేదని. అంత దూరంలో ఉన్న రావణాసురుడు ఏమో చేస్తాడని భయపడింది గోదావరి. అదే యమున ఎక్కడుంది? వాడి నగరంలోనే, మధుర పొలిమేరలోనే ఉంది యమున. మధుర యమునకు ఇవతలి ఒడ్డు, రేపల్లె అవతలి ఒడ్డు కదా. మరి ఆ మధుర నుండి వసుదేవుడు
పరమాత్మను తీసుకొని వెళుతుంటే మార్గం దగవు సింధురివ శ్రీయంపతి. వసుదేవుడికి దారిచ్చేది యమున అద్భుతంగా వర్ణిస్తాడు. సుడులతో యమునాంచి అతి గంభీరం అంటాడు. మహాగంభీరమైనటువంటి నది. అలాగే జష ఆవర్త చేపలు, ముసళ్ళు, సొర చేపలు, సుడిగుండాలు ఉన్నటువంటి యమున స్వామి వచ్చాడు అంటే దారించాడు. జామాక్రోధక వసుదేవుడికి మోకాళ్ల లోతేనట. పక్కనే ఉన్నాడు కంసుడు, నగరంలోనే ఉన్నాడు. నగరం వెలుపల ఉంది యమున. తన పక్కన ఉన్న కంసునికి యమున భయపడలేదు. ఎక్కడో ఉన్న రావణాసుడిని గోదావరి భయపడింది. మరి ఎవరు పవిత్రం ఇప్పుడు? యముననా గోదావరి? అది కాక పేరు నీరు, చాలా నీరుందట. గోదావరిలో నీరు తక్కువ ఉంటుంది, యమునలో చాలా ఉంది. నిజంగా ఉండే? నిజంగానే ఉంది. ఎందుకు చాలా ఉంది అంటే రేపల్లెలో గోపాలులు 5 లక్షల ఇండ్లు ఉన్నాయి. చిన్న పల్లెటూరు. ఒక్కొక్క ఇంటిలో 5 అమ్మాయిలు అనుకున్న మినిమం. ఆ రోజు 25 లక్షలు. 25 లక్షల మంది గోపికలు స్నానం చేయటానికి సరిపోయే నీళ్లు మేట. ఉత్త స్నానమే కాదు, కృష్ణ పరమాత్మతో కలిసి జలక్రీడలు యథేచ్ఛగా ఈగారు, ఆడారు, ఎగిరారు, దూకారు, గోలగోల చేశారు. ఇంతమంది ఇంత విశృంఖలను ధరించినా అంత నీరు తగ్గలేదు. ఎవ్వరికీ నీరు లేదన్నా దిగులు లేదు. ఇంతేకాదు, కృష్ణ పరమాత్మ అంతర్ధానమైతే అతని విరహంతో గోపికలు వేగిపోయి ఆ వేడి చల్లార్చుకోవటానికి యమునలో స్నానం చేశారు. 25 లక్షల మంది గోపికల వేడిని తగ్గించేంత నీరు అందులో. విరహంతో ఉన్నవారు వేడితో వేగిపోతారు అని శాస్త్రం. విరహం తొలగిపోతే చలి మొదలవుతుంది. మనకు మాట చమత్కారంగా రామాయణంలో చెప్తారు. చమత్కార శ్లోకం ఉంది రామాయణంలో. హనుమంతుడు వానరులంతా కలిసి సీతమ్మను వెతకటానికి వెళ్ళారు. సరే, హనుమంతుడు సముద్రం దాటి వెళ్ళాడు. వెళ్ళి వచ్చాడు. సీతమ్మ ఉంది. దృష్టా సీతేతి విక్రాంత సంక్షేపేణ్య వేదయత్. సీతమ్మను చూచాను, నేను వెళ్ళాను, సీతమ్మను చూచాను అన్న వార్త చెప్పిన హనుమంతుడి మీద వానరులందరూ కారాలు మిరియాలు నూరారు కోపంతో. ఎందుకు? రాఘవ విరహజ్వాల సంతాపిత సఖ్యశయ శిఖరేషు హరయ సుఖం శయాన కపయ కువ్యంతి పవన తనయాయ. సీతమ్మ జాడ తెలియనంత వరకు రాముడి శరీరం వేడితో మరిగిపోతూ ఉంది కదా. సీతమ్మ విరహంతో వేడెక్కిన రామచంద్రుని వేడి జ్వాలలతో ఆ ప్రాంతమంతా మండిపోతుంది. ఆ మంటలో వానరులు చలి కాచుకున్నారు, చలికాలం కాబట్టి కదా, వెచ్చగా ఉన్నారు పాపం. హనుమంతుడు వచ్చి వాటి వేడి విరహం చెప్పకపోయింది అంటే వేడిపోయింది, ఒడుకు పుట్టింది. నీకే రోగం అలా చెప్పావు, మాకు చలి పెడుతుంది అని హనుమంతుడిని కోపించారు. దీన్ని చమత్కారంగా ఇది కవి సంప్రదాయం అంటాం, అలంకారకర్త. అలాగే అంతమంది గోపికల యొక్క విరహ తాపాన్ని చల్లార్చగల
నీరు యమునలో. అందుకే తూయ పెరునీర్, పరిశుద్ధమైనది, చాలా నీరు ఉన్నటువంటి యమున తీరములో విహరించి మహానుభావ. ఆయను పురత్తినిల్ తోన్నం మణివిడంకై, గోపాల కులంలో వెలుగొంది ప్రకాశించేటువంటి మణిమయ దీపమా. మనం చెప్పుకున్నాం, పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణములు వైకుంఠంలో ప్రకాశించవు. అపార కారుణ్య వాత్సల్య సౌశీల్య ఔదార్య, ఇవన్నీ ఎందుకు అక్కడ వైకుంఠంలో? ఎవరికి కావాలి? దయ ఎందుకండి వైకుంఠంలో? ఎవరితో బాధతో ఉన్నాడు? దయతో పని లేదు, వాత్సల్యంతో పని లేదు, ఔదార్యంతో పని లేదు, క్షమతో పని లేదు. అక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు. ఎవరు తప్పు చేయరు, పొరపాటు చేయరు, ఎవరికి దుఃఖం లేదు, ఎవరికి కష్టం లేదు. వారక్కడ వీరిక్కడ సదా పశ్యంతి సూరయ్య. కాబట్టి పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణములు వైకుంఠంలో భాషించలేదు, గొల్లపులంలో రేపల్లెలో భాషిస్తాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామి తనను తాను ఒక చిన్న పల్లెటూరుకు అప్పగించుకున్నాడు. ఎలా? బ్రహ్మపదంబు అంటాడు పోతన. మహాయోగీశ్వరులు, యోగులు కూడా ఎవ్వని పాద పరాగ వింతయున్, స్వామి యొక్క పాదధూళి అంత చూడగలిగినా మా జన్మ ధన్యమవుతుందని మహాయోగులు కూడా తపస్సు చేస్తారో అలాంటి స్వామిని బృందావనంలో గోపాలకులు కన్నుచు, గుద్దుచు, నగుచు, ఆడు పాడుచు, సేదదీరుచు అంటారు. కబడ్డీ ఆడతారు, ఇంకేదో ఆడతారు. మరి తన్నారుగానే స్వామిని తన్నారు, కొట్టారు, గుద్దారు, లాగారు, కౌగలించుకున్నారు, కింద పడేశారు, మీద పడేశారు, కబు చేస్తే తిట్టారు. ఎవరు తిట్టారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఎంత అదృష్టం! చూడగలమా? అసలు ఊహించగలమా? మా కింద పడ్డవాడు, మాతో దెబ్బలు తింటున్నవాడు, మాతో తన్నులు తింటున్నవాడు, మాతో తిట్లు తింటున్నవాడు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండములకు అధిపతి అని ఊహించగలమా? ఒకవేళ ఆ భావన తెలిసి ఉంటే అలా ప్రవర్తిస్తారా? యశోదమ్మ నోటిలో అన్ని లోకాలను చూచి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో ఎరుగని నేరక ఉన్నదానను యశోదాదేవినో కాను. ఏం గోల ఇది? వీడేమిటి, నేనేమిటి, నోట్లో ఈ లోకాలేమిటి, ఇది కళా నిజమా? ఇంతకు నేనేనా, యశోదమ్మనేనా, వీడు నా పిల్లవాడేనా? కాస్త వాడికి తనను గిల్లుకొని అమ్మో నిజమే అయితే ఈయన మా పిల్లవాడు పరమాత్మే. ఇలా భక్తితో కళ్ళు మూసి ఎల్లు జోడించకపోతే అమ్మా ఆకలి మొదట ఎత్తుకొని పరిచయం. ఎక్కడ పోయింది? కలయో వైష్ణవమాయో, ఎంత వైష్ణవమాయే. ఇది చమత్కారం. ఇలాంటి గోపాల వంశాన్ని, గోపాల కులాన్ని తన అనంతమైన కళ్యాణ గుణములతో ప్రకాశింపచేసిన మహానుభావుడు. తాయై కుడలు విడ శరీర దామోదరమై. ఇది మనకు పెద్ద స్పీడ్ బ్రేకర్. ఇక్కడి దాకా పరిగెత్తుకొని వెళ్ళొచ్చు కథ కాస్త. దీన్ని అలా వెళదామంటే వెళ్ళనివ్వదు. పరమాత్మకు ఉన్నటువంటి అందమైన చక్కని పేర్లలో, టైటిల్స్లో ఇది చాలా గొప్ప టైటిల్. ఏమిటది? దామోదర. ఆయనకు బాగా నచ్చినటువంటి టైటిల్స్ రెండు. ఒకటి గోవింద, రెండవది దామోదర. బ్రహ్మదేవుడు
బాగా ఇష్టపడి పిలిచే పేరు ఇంకోటి ఉంది, అధోక్షజ. భాగవతంలో 1, 2, 3 స్కంధాలలో అధోక్షజ నామాన్ని ఓ 30 సార్లైనా వాడుంటాడు వ్యాస భగవాన్. తన ఇష్టమైన పేరు. ఎందుకో అర్థం తెలిస్తే ఎంత ఇష్టం మనకు తెలుస్తుంది. అధోక్షజ. అక్ష అంటే ఇంద్రియములు, జ పుట్టినది. ఇంద్రియములతో చేసేటువంటి పనులను అధః క్రిందుగా చేసేవాడు. అంటే అన్ని ఇంద్రియ వ్యాపారాలను తన వశంలో ఉంచుకున్నవాడు. ఇంకా బాగా మీకు అర్థం కావాలంటే హృషీకేశ అన్నమాట. హృషీకేశ అంటే కూడా తక్కువే న్యాయం. అందులో అర్థం ఇంద్రియములకు అధిపతి. కానీ ఇక్కడ అర్థం అది కాదు, ఇంద్రియ వ్యాపారాలను తగ్గించేవాడు. అంటే మనము చేసే తప్పులను సరిదిద్దేవాడు. మనము తప్పులు చేయకుండా మనము చూచి కాపాడేవాడు. అద్భుతమైన నామాలు. మనకు విష్ణు సహస్రనామంలో అధోక్షజ నామానికి పరాశర భట్టర్ యొక్క వ్యాఖ్యానం ఓ 6 పేజీలు తక్కువ. మనం దాన్ని కాస్త వివరంగా చెప్పుకోవాలనుకుంటే ఓ 6 రోజులు 7 రోజులు అవుతుంది. రోజు 3 గంటలు, ఓ 20 గంటలు చెప్పుకోవచ్చు ఖాళీగా ఒక్కసారి. ఇలా పరమాత్మకు బాగా ఇష్టమైనటువంటి పేరులో దామోదర. ఎందుకు ఆ పేరు ఇష్టం ఆయనకు అంటే కష్టపడి సంపాదించుకున్నామండి టైటిల్. ఇప్పటికే మనం టైటిల్ను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. 1,00,000 రూపాయలు ఇచ్చి టైటిల్ ఇచ్చేది. ఏమవుతుంది బాధేండి. ఆయన లక్ష్మీపతి, డబ్బు తక్కువ ఉందా, ఇచ్చి తీసుకోవచ్చు కదా. అలా తీసుకోలేదు, కష్టపడి సంపాదించు. 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి కష్టపడి మోసి 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 అలసిపోయి సంపాదించుకున్న పేరు గోవింద. అంతవాడు అమ్మ చేతికి రోటికి కట్టుబడి సంపాదించుకున్న పేరు దామోదర. అసలు ఈ దామోదర వృత్తాంతం ఒక అద్భుతం. ఎందుకు గోపికలు ఎన్నోసార్లు అమ్మతో చాడీలు చెప్పారు. చాడీలే కాదు, వాస్తవాలు అనుకోండి. కంప్లైంట్ చేశారు, షికాయత్ చేశారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇంటను పాలు పెరుగు మనమేడమ్మా పోయేదని ఎక్కడికైనా. ఎన్నిసార్లు చెప్పినా ఆ అమ్మ నో ఒప్పుకోలేదు, నమ్మలేదు. ఎందుకమ్మా అలా చెప్తారు? మా ఇంట్లో బాగాలేవా? పెరుగు లేదా, వెన్న లేదా, మీగడ లేదా, నాకేం తక్కువ? ఎందుకు రావాలి మీ ఇంటికి? ఇంత బాగా తల్లి సపోర్ట్ చేసింది. చూచాడు స్వామి, మా అమ్మ మరీ అమాయకురాలైంది పాపం, నన్ను ఇంటిగా నమ్ముతూ ఉంది. కాస్త ఒక్కసారి నేనేమిటో మా అమ్మకు చూపుతాను, మా అమ్మ యొక్క పేరు మరి కాస్త పెంచుతాను, అమ్మకు మరి కాస్త గొప్ప కీర్తిని తెస్తాను, ఆమె జన్మను సార్థకం చెయ్యాలి అనుకున్న స్వామి ఒక కృష్ణపక్షపు రాత్రి బ్రాహ్మీ ముహూర్తంలో తల్లి యశోదమ్మ అభ్యంజన స్నానం చేసుకొని పట్టు వస్త్రం కట్టుకొని ఆభరణాలు పెట్టుకొని పూలు పుచ్చుకొని దివ్యంగా పెరుగు చిలకటం మొదలుపెట్టి కుండ నల్లన, కవ్వం నల్లన, కవ్వపు తాడు నల్లన, స్తంభం నల్లన, మన కృష్ణుడు నల్లన. ఏం కనపడదు. అర్ధరాత్రి ఏదో బ్రాహ్మీ ముహూర్తం, కృష్ణపక్షం, అంతా చీకటి. ఓ చిన్న దీపం ఉంది. పూత్కారేణ స్వయం దీపం అంటాడు విష్ణు పురాణంలో. దీపం పెట్టుకొని ఈమె చిలుకుతుంది. చమత్కారంగా కృష్ణుడు వచ్చి
ఉప్పని ఊదాడు కదా దీపాన్ని. చీకటి ఏం లేదు, నాబడాలి. అయినా తిరుగుతూ ఉంది. అమ్మాని వచ్చి కవ్వాన్ని పడుతున్నాడు. కవ్వని తిరగలే, కాబడలేదు. వాడు వచ్చాడు, వచ్చినాడు. కవ్వం ఎందుకు ఆగిపోయింది సడన్గా? ఏంటి? జాగ్రత్తగా ఇలా చూస్తే 2 తెల్ల కనపడుతున్నాయి కాండు. అంత నల్లటి వాడు. ఓ పిల్లవాడు వచ్చాడు. ఏంటన్నా ఏం కావాలి? అమ్మా నాకు ఆకలి అవుతుంది, పాలిపు. పిల్లవాడు ఆగుతున్నాడు. తల్లి ఏం చేస్తుంది? నాన్న దారా బాబు పక్కకు పెట్టేసి ఆ తాడును కవ్వాన్ని పిల్లవాడు పాలు కొద్ది కొద్దిగా పాలు తాగుతున్నాడు పిల్లవాడు. వంట ఇంట్లో కాస్తున్న పాలు పొంగిపోతున్నాయి. చూచింది అమ్మ. నాన్న ఒక్కడైనా వాగురా, ఇప్పుడే వస్తాను. దింపిపోయింది. అవి దింపడానికి సగం కడుపుకు తాగిన వాడికి ఒళ్ళు మండదు. నా ఆఖరి కంటే నీకు ఆ పాలు ఎక్కువ. నీ సంగతి చెప్తాను. కోపం వచ్చి ఆ కవ్వాన్ని తీసుకొని కొండను వారు పెట్టాడు. మొత్తం ఇళ్ళంతా పెరుగు వెన్న. కొంత తిన్నాడు, కొంత పట్టుకున్నాడు. పెరటికి పోయాడు. అక్కడ రోడ్డు ఉంది. పారిపోడు చూపాలి అమ్మ, తన ప్రతాపం చూపాలి. ఎంత గొప్పవాడు. అప్పుడు మహామే వచ్చి చూస్తే ఇల్లంతా పెరుగు వెన్న, కుండ లేదు, కవర్ కడిగో పోయింది. ఎవరు చేశాడు ఈ పని? ఎవరు వచ్చారు? ఆ పిల్లవాడు వాడు చేయడే. ఇంకా నమ్మకం వాడు చేయడని. అడు చూస్తే అక్కడ కూర్చున్నాడు రోడ్డు మీద. వెన్న తింటూ మక్కాయ ఎచ్చెన్ అంటాడు. తోటి పిల్లలకు వెన్న పెడుతూ తాను తింటూ కూర్చున్నాడు. అంటే 2 హ్యాండెడ్ సాక్ష్యం అన్నమాట. నేనే చేశాను చూపాలి అమ్మకాను. గొప్పనే బడవా, ఇప్పుడు దొరికావురా. ఇంతకాలం వారు వీరు చెప్తుంటే నా పిల్లవాడు బుద్ధిమంతుడు అనుకున్నాను. నువ్వు నిజంగా అల్లరి వాడవేనా? నీ సంగతి చెప్తాను. బెట్టలు తీసుకొని పెళ్ళి. అమ్మ బాబాయ్, అమ్మ నన్ను కొట్టేస్తుంది వచ్చి పరిగెత్తింది. ఏం పరిగెత్తింది? వాడు పరిగెత్తాడు. ఏం పరిగెత్తి తిప్పుతున్నాడు దాని చుట్టూ. దొరుకుతాడా? వాడు పిల్లవాడు ఏమి పెద్దాడు, ఎక్కడ దొరుకుతాడు వాడు? పోనిద్దామంటే ఈ అల్లరి చుట్టుపక్కల వచ్చింది. అన్ని ఇళ్ళ వాళ్ళు తొగి చూస్తున్నారు ఏం చేస్తున్నారు. అందులో మన మహిళా మనులకు స్వభావం ఏంటి? తమ ఇంట్లో ఏమవుతుందో పక్క ఇంట్లో ఏమవుతుందో వాళ్ళు ఏం చేస్తున్నారో ముందు చూడాలి. అది తెలుసుకోవాలి. తర్వాత తమ ఇంట్లో పాలు పొంగిపోయినా, అన్నం మాడిపోయినా, కూర చెడిపోయినా పక్క ఏంటంటే తెలుసుకోవాలి. ఇలా అందరూ వచ్చారు, చుట్టూ చేయలేదు. ఇద్దరు చూస్తున్నారు. వదిలిపెడితే ప్రెస్టేజ్కి వచ్చాడు. వాడు దొరకడు పట్ట పరిగెత్తి 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 పాపం పైపోయింది, కొప్పు ఊడిపోయింది, పూలు రాలిపోయాయి, చెమటలు వస్తున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. అయినా పళ్ళని పట్టుకోవాలి. దొరుకుతాడెవడు? నా వల్ల కాదురా నాన్న అని కూడా పట్టుకో. ఏం చేస్తుంది? నన్న పెడిగి అంజలికి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని అని శాస్త్రం. దీన్ని అంజలి అంటారు. ఇలా చేయాలి నమస్కారం. ఈ 2 చేతులు జోడించి దాన్ని హృదయానికి సృష్టింపజేస్తూ నమస్కారం చేయాలి. హాయ్ కాదు, నేను పడతానికి వస్తున్నాడు, తిట్టడానికి వస్తున్నాడు. అదేం దండం? ఇలా పెట్టాలి. తెలుసా ఎందుకో? కుడి చేతికున్న 5 వేళ్ళు 5 జ్ఞానేంద్రియాలు, ఎడమ చేతి 5 వేళ్ళు 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇక్కడున్న మనస్సు. ఇవి నమః, నాది కావు, నీకు. జ్ఞానేంద్రియాలతోటి, కర్మేంద్రియాలతోటి, మనస్సుతోటి చేసేటువంటి అన్ని పనులు నీ కోసమే, నా కోసం కాదు. ఇది నమస్కారానికి అర్థం. ఇలా యశోదమ్మ
తెలుసో తెలియకో విసుగుతో ఇలా అంది, చేతులు తోడించింది. అమ్మ కదా, మరీ గెలిపిస్తే బాగుండదు కదా. అమాంతం వచ్చి ఒళ్ళో కూర్చున్నాడు. అమ్మ అమ్మ కాళ్ళు నొప్పి లేచాయా, బాగా పరిగెత్తావు కదా, పెద్దదానం కదా, కాళ్ళు వస్తానా, బాడవా ఇప్పుడు దొరికా వెళ్ళిపోతావురా, నిన్ను పట్టుకున్నాను. ఆయన పట్టుకుంటాడు, పట్టుకున్నాడా నేను వచ్చేదా, వచ్చి కూర్చున్నాడు. బెత్తం తీసింది, వాళ్ళమ్మో ఏడిచాడు. అయ్యో పిల్లవాడు భయపడుతున్నాడు, కొట్టి బాబు కొట్టి భయపడుతున్నాడు, కొట్టకుంటే వాళ్ళ దగ్గర ఏంటి అలా చూస్తున్నారు. ఇప్పుడే మాట్లాడలేదు, ఏదో చెయ్యాలి వీడికి భయం పుట్టించాలి, దాన్ని పని చేయకుండా. ఏం చేద్దాం, సరే కట్టేద్దాం, ఓ తాడు దొరికింది, అదే తాడు కౌకులాడు చేయడా, పిసి తుట్టింది, తిరుగుతుందా, సరిపోలేదు, రెండు అంగుళాలు. సరే ఇంకో తాడు, మళ్ళీ రెండు, ఇంకో తాడు, మళ్ళీ రెండు. తజ్జనని లోగి కంజల రద్దు పరంపరల తెచ్చి తగతా కట్టను బొత్త తిరిగి రాలేదు. తన దగ్గర ఉన్న పశువులను కట్టేయడానికి ఎన్ని తాళ్ళు ఉన్నాయో అవన్నీ తెప్పించి ముడిసి కట్టే. ఆయన ఎన్నున్నాయి అందుకే ఆవులు, నందములు ఆవులు ఎన్ని తెలుసా? ఓ 200 కోట్లు ఉంటాయి. అబద్ధంగాను. ఎందుకంటే కృష్ణుడు పుట్టాడని తెలిసిన సంతోషంలో 2 కోట్ల ఆవులు దానం ఇచ్చాడు. మరి 2 కోట్లు దానం ఇచ్చాడంటే మరి ఎంత ఉండాలి ఆవులు? 1% అనుకున్నాగా, అంతే కదా, 10% కాదు, 1% అంటే 200 కోట్ల ఆవులు. మరి గేదెలు, మరి మేకలు, ఇంకా గొర్రెలు, దానికి తోడు ఏనుగులు, అవి మనకు వస్తుంది, ముందు మనగాడి దాని ఏనుగులు వస్తాయి. మరి గుర్రాలు, ఇవన్నీ కలిస్తే 1000 కోట్లు అవుతాయి ఇంచుమించు. 1000 కోట్ల పశువులను కట్టేసి తాళ్ళు తెచ్చి ముడివేసి కట్టిన కృష్ణ పరమాత్మ బొజ్జ తిరిగి రాలేదు అని చెబితే హిందువులు నమ్ముతారండి? పురాణాలు ఇలాగే ఉంటాయి, కథలు జోకులన్నీ నమ్ముతామంటే కొంచెం బుర్ర ఉంటే నమ్ముతాము. ఎందుకు నమ్ముతాము? అవి 1000 కోట్ల తాళ్ళు కావచ్చు, సంతోషం. కానీ ఈ 1000 కోట్ల పశువులు ఎక్కడున్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? నందుడు బృందావనం, అది ఎక్కడుంది? రేపల్లె పక్కన. అది ఎక్కడుంది? యమున పక్కన. అది ఎక్కడుంది? మధుర పక్కన. మధుర ఎక్కడుంది? ఉత్తర భారతదేశం. అది ఎక్కడుంది? భారతదేశం. అది ఎక్కడుంది? భరతఖండంలో. అది ఎక్కడుంది? జంబూ ద్వీపంలో. అది ఎక్కడుంది? భూగోళం. అది ఎక్కడుంది? బ్రహ్మాండం కదా. ఒక బ్రహ్మాండంలోని 14 లోకాలలో ఒక లోకం భూలోకం. అందులో ఉన్నటువంటి ఒక ద్వీపం జంబూ ద్వీపం, ఒక వర్షం భరత వర్షం, అందులోని ఒక ఖండం భరతఖండం, అందులోని ఒక భాగం ఉత్తర భారతం, అందులో ఒక చిన్న ప్రాంతం మధురా నగరం, దాని పక్కన ఇంకా చిన్న ప్రాంతం రేపల్లి. అక్కడ ఉన్నాయి ఇవన్నీ. మనకు మళ్ళీ డౌట్, 1000 కోట్ల పశువులను కట్టేయాలంటే ఎంత స్థలం కావాలండి? అంత ఉందా స్థలం అందరి దగ్గర? ఊహించాలి కదా, తప్పు కదా. చదవండి, హరివంశం చెప్తారు. 16,000 సెల్లారాలు ఉన్నాయి. సెల్లార్లు నందుడు పశువులను పైన కట్టేది, కింద కట్టేశారు. సెల్లార్ 16,000. ఒక్కొక్క దాంట్లో 16,000 పడతాయి. 16,000 ఇంటూ 16,000 లెక్కచేయండి, తెలియదు ఇంకెక్కువనైపోతుంది. ఇలాంటివి ఒక్కొక్క దిక్కులో ఉన్నాయి. అంటే మళ్ళీ 4 దిక్కులు. మీకు బాగా జ్ఞాపకం ఉంటే బలరామకృష్ణ నామకరణం ఎక్కడైంది? సెల్లార్లోనే, పైన కాదు, గోశాలలో.
నందగోపాలుని గోశాలలో వెలుతురు ఉంది. అలాగే వేడి కావడానికి వేడి, చల్లదనము, కింద చక్కని మార్బెల్ బండలు ఉన్నాయి. మలమూత్రాలు పోవడానికి వేరే కాలువలు ఉన్నాయి. ఎంత బాగా పండిస్తారు హరివంశంలో. ఎలా గోశాల నిర్మించాలో చూసి మనం నేర్చుకోవాలి. ఎంత సౌకర్యం గోవులు చేయాలో నందుడు చేశాడు. నిజమైన గోపాలకుడు. మనకు ఆవుల పాలు కావాలి, ఆవులు. కాబట్టి డౌట్ ఏం లేదు మీకు. ఇలా ఒక చిన్న ప్రాంతంలో ఉన్న పశువులవి వాటిని కట్టేసే తాళ్ళు తెచ్చారు. ఇప్పుడు కట్టేస్తున్న కృష్ణుని బొజ్జ సంగతి కనుక్కున్నావా? ఆ బొజ్జ ఎలాంటి బొజ్జ తెలుసా? అఖిలాండ కోటి బ్రహ్మాండములు అందులో ఉన్నాయి. ఒకటి రెండు కాదు, అనంత కోటి బ్రహ్మాండములు ఉన్న కడుపు చుట్టూ తాడు తిరగాలంటే ఒక బ్రహ్మాండంలో, ఒక భూలోకంలో, ఒక జంబూ ద్వీపంలో, ఒక భరత వర్షంలో, ఒక భరత కంఠంలో, ఉత్తర భారతంలో, మధురా తీరంలోని ఒక ప్రాంతంలోని పశువులను కట్టేసి తాళ్ళు సరిపోతాయా? ఇంత భావాన్ని పోతన చెప్తాడు. జగజ్జాలములున్న బొజ్జ కట్టాను వశమా అన్నాడు. ఆ బొజ్జ ఏ బొజ్జని? మన బొజ్జ కాదు. అందులోనే అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. సరే, ఏమైతే ఏమి, మళ్ళీ ఈ తల్లి ఏమిటిరా నాన్న ఇది నన్ను ఎందుకురా ఏడిపిస్తావురా, ఇది ఏమి వింటారా బాబు అని మళ్ళీ ఒకసారి దీనంగా బతిలాడితే కొంచెం తగ్గించాడు. సరే, కట్టేసి నేను మా అబ్బాయిని కట్టేశాను అని కట్టేసింది. పోతానంటాడు, ఎంత అదృష్టం అండి యశోదమ్మది. చిక్కడు సిరి కౌగిలికి, చిక్కడు సనకాది యోగి సిద్ధేంద్రులకు చిక్కడు. చిక్కెను తల్లి చేత రోటను. లక్ష్మీదేవి అంటే స్వామి యొక్క ప్రియురాలు, భార్య, భర్త మీద ప్రేమ కలిగి ఒక్కసారి భర్తను కౌగులించుకుందామని ఇలా చేతులు పెట్టకపోతే స్వామినో, నేను కావాలంటే కౌగులించుకుంటాను, నువ్వు కాదు. ఎవరైతే ఏమండి మా అంత మాయకురాలవా? నీవు కౌగులించుకుంటే నీ చేతుల్లో నేనుంటాను, నేను కౌగులించుకుంటే నువ్వు నా చేతుల్లో. నేనెవరి చేతులకు చిక్కాను, నీ కౌగిలింత కావాలి, నేను కౌగిలించుకుంటాను అని అమ్మకు కూడా ఛాన్స్ ఇవ్వడాడు స్వామి. చిక్కడు సిరి కౌగిలికి. పోనీ సనకాది యోగులు ఉన్నారు, వారికి చిక్కుతాడా? వారికి చిక్కడు. ఇలా ఎవరికీ చిక్కని స్వామి యశోదమ్మ చేతికి చిక్కాడు, చేతి చిక్కాడు, రోటికి చిక్కాడు. నిజంగా ఆ మూడు ఎంత వృత్తం చేసుకున్నాయో కదా. మనకు పద్మపురాణంలో చెప్తాడు, యశోదమ్మ పరమాత్మను కట్టేయాలని తాడు తీసుకోవాలని సంకల్పించుకొని తాడును తీసుకోగానే ఆ తాడులోకి ఆదివుడు వచ్చి ఆవగించాడు. పరమాత్మను కట్టేయాలన్నా, మరి కొట్టాలన్నా, పట్టుకోవాలన్నా సేవకుడే కావాలి కదా. సాక్షాత్తు ఆదిశేషుడే వచ్చి తాడులో ఆవరించాడు. దాంతో చుట్టిందన్నమాట. ఎప్పుడు ఆవరించాడు? పరమాత్మ కట్టుబడాలి అనుకున్న తర్వాత. యదా సా సంకల్పం చక్రే భగవాన్ కృష్ణ స్వయం ప్రభువు తదా తస్యాభి రజ్జౌహి శేష స్వయం అంశేన సంస్థిత. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ తల్లి చేత తాటితో కట్టుబడాలని సంకల్పించుకున్నాడో ఆ వెంటనే వచ్చి ఆదిరేడు ఆ తాడులో చేరాడు. పరమాత్మ అలాగే ఉంటాడు.
ఇంత కష్టపడితే ఈ తాడుకు ఎంత విలువ వచ్చింది అది కదా. ఆ కట్టిన ఇప్పటికీ స్వామి కడుపు మీద ఆ మచ్చ అలాగే ఉంది. అందుకే ఆయన పేరు దామోదర. అంతేకాదు బద్ధం తదా భావయతం ముకుందం ముగ చమత్కారమైనటువంటి ఒక శ్లోకం ఉంది. అది శాస్త్రీయమైన విషయం. అది అయినా సరే మనం చెప్పుకుందాం. మనము పరమాత్మ లీలలలో ఏమి తలుచుకుంటే అలాంటి ఫలితం మనకు కలుగుతుందని శాస్త్రం. తత్క్రతు నీతి అంటారు. మీకు బాగా అర్థం కావాలంటే సీతా కళ్యాణం చదువుకున్నాం అనుకోండి, పెళ్లి కాని అమ్మాయిలకు పెళ్ళి అవుతుంది కదా. అలాగే ఉప్మేర చదువుకున్నాం అనుకోండి, పెళ్ళి అవుతుంది. రావణాసుర విజయం చదువుకున్నాం అనుకోండి, శత్రు విజయం. కృష్ణ పరమాత్మ జైలు నుంచి బయటకు వచ్చాడు చదువుకున్నాం అనుకోండి, మన జైలు కష్టపోతుంది. ఇలా అక్కడ ఏ భాగం చదివితే ఆ ఫలితం మనకు వస్తుందని ఒక నీతి మీమాంసాస్త్రం ఉంటుంది. మరి ఆ రీతిలో కృష్ణ పరమాత్మను బంధించారు. ఆ బంధన కాదు చదువుకుంటే మనకేం కలగాలి? న్యాయంగా బంధన కలగాలి. తప్పులు చూసండి ఇది చెప్పారు కదా. ఏ వృత్తాంతం చదివితే ఆ సంఘటన కలిగాలి. ఆయన కట్టేయాలి, మనము కట్టేయాలి. రూల్ అదే మరి శాస్త్రం. కానీ దావర బంధన వృత్తాంతం చదివితే మనకున్న సంసార బంధాలు తెగిపోతాయి. ఎందుకంటే నేను తప్పు కదా, అయ్యో నాకేమిటి అని ఆ నీతి వచ్చి ఒత్తుకున్నాడు. ఒత్తుకుని ఆయన తట్టుకోలేక ఆరణ్య కథాసు తస్తవు అరణ్యాలకు పరిగెత్తి కదా ఆ నీతి. అంటే ఆరణ్యకము అంటే ఉపనిషత్తులు. ఈ గాలి అక్కడికి పోయింది. ఎందుకో ఉపనిషత్తు యొక్క సిద్ధాంతం ప్రకారం ఏమి వృత్తాంతం భగవంతుడిని చదివినా మనకు సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము లాంటి మోక్షమే కలుగుతుంది. బంధం లేదు, బంధం ఎప్పుడూ లేదు. కాబట్టి మోక్షమే అని తత్కర్తు నీతి ఇక్కడ పనిచేయలేదు అంటారు చమత్కారంగా. సరే ఏమైతేనేమి, ఇంత కష్టపడితే మనం దామోదర శబ్దాన్ని మాత్రం చెప్పుకున్నాం. ఇంకా దీని కాదు, ఇంకా ముందుంది. నా గడియారం కాస్త అయ్యా ఇలా చూడండి అంటున్నది. కాబట్టి ఇక్కడికి దీన్ని ఆపుకొని లేదా తాయే కూడా విளக்கம் செய்த దామోదరనై తూయోమాయి ఒడ్డునా తూమలరు తూవిత్తొడుదు. మేము పరిశుద్ధులమై వచ్చాము. పరిశుద్ధి అన్నదానికి అర్థం ఏమిటి? ప్రయోజనాకాంక్ష శూన్యత్వం, ఫలాకాంక్ష లేకపోవటం. నీ నుండి మేమేదో ఫలితాన్ని కోరి మీ దగ్గరికి రాలేదు, నీ సేవ చేయటానికి వచ్చాము, నీ మేలు కోసం వచ్చాము, మా ఊరు బాగుండాలని వచ్చాము, నిస్వార్థముగా వచ్చాము. ఇది మా పరిశుద్ధి. వచ్చి పూలు మీద చల్లామట. చల్లడానికి పూలు వేయొద్దా, కుదురుతుందా? అవసరం లేదు అన్నాడు. కదంబ సతుత్కుతోయ మంజరి అంటాడు మహానుభావుడు. ఏదో రకంగా చేతులు జోడిస్తే చాలు పరమాత్మ కరుణిస్తాడు. అలాగే ఏదో రీతిలో 2 పువ్వులు చల్లు చాలు, అలా విసిరివేయి పువ్వు పూజ. కేశవాయ నమః లేదు, ఎలా విసిరినా చాలు, ఏ పువ్వు విసిరినా చాలు. ఒక శాస్త్రం అంటే అలా అంటారేంటండి, మనకు కొన్ని పూల స్వామి పూజకు పనికిరావని శాస్త్రం చెప్పారు కదా. ముళ్ళున్న పువ్వులతో పూజ చేయకూడదు శాస్త్రం. మరెలా? దానికి అర్థం అది కాదయ్యా. ఆ పూలు కూడా పూజ చేయొచ్చు అంటే మీరు అవి చెబుతారు. మీ వేళ్ళ కూర్చుకుంటాయి ముళ్ళు, మీరు గాయపడతారని వద్దన్నా. నాకోసం కాదు, నాకు ఈ పూలైనా ఒకటే. మీ మనసులోని భక్తి ప్రధానంగా ఉంటే
ఫలానా పువ్వు అంటే నాకు లేదు, ఫలానా రీతిలో పూజించాలనేమో నాకు లేదు, చల్లు. అలాగే మీ ఇంట్లో పూసిన పూలే కావాలని కూడా లేదు, పక్కన కూడా పూజ చేస్తున్నాయి. అది అదేమని చేస్తున్నా స్థలం ఇంట్లో మన స్థలం లేదు, ఏం చేద్దాం? పక్కింట్లో ఉన్నాయి నాకు చెప్పుకొని అందులో భగవంతుని పూజ కోసం పూలు చెప్పుకొని పోతున్న వారిని పొరపాటున వద్దు అన్నాం అనుకోండి, ఆ పాపం అంతా మనకు, వాళ్ళకి పుణ్యం మనకు పాపం. కాబట్టి మీ పూలైనా సరే, వేరే పూలైనా సరే, ఏ పూలైనా సరే, ఏ రకంగా సరే వీళ్ళ చల్లండి. అలాగే నోటి నిండా పరమాత్మ నామాన్ని పాడి కీర్తించండి, మనస్సు నిండా ధ్యానించండి. పూజించండి, కీర్తించండి, ధ్యానించండి. అంటే కాయేన వాచ మనస కదా. నోటితో కీర్తించాం, వాక్కు, మనస్సుతో ధ్యానించాం, చేతితో పూజ. మూడు రాలేదు. త్రికరణ శుద్ధిగా చేస్తే తూయిని చూశాడు. ఆగామి పాపములు, సంచిత పాపములు నిప్పులో పడ్డ దూదిలాగా తొలగిపోతాయి. ఇది మనం సంగ్రహంగా అర్థాన్ని చెప్పుకొని మరొక 5 నిమిషాలలో విద్యార్థాన్ని కూడా చెప్పుకుందాం. ఏమిటా విద్యార్థం? భగవంతుని అనుమతులు లేదు ఆచార్యుల వారు. ఆచార్యుల వారు కూడా అత్యాశ్చర్యకరమైన చేష్టలు చేసేటువంటి మహానుభావులే. ఎలాగో సంసారంలో పడి సంసారము కంటే భోగ్యమైన మరొకటి లేదు అని ఆ వ్యామోహంలో అన్నీ మరిచిపోయిన మన చేత సంసారం మంచిది కాదు, పరమాత్మే మంచివాడు అనిపించాడంటే ఎంత గొప్పవాడండి ఆచార్యుడు. ఇది మాయ కదా, ఆశ్చర్యం కదా. వాడున్నాడు ధనుర్దాసు, వేశ్య యొక్క నేత్ర సౌందర్యాన్ని చూచి వ్యామోహం చెంది ఆమెకు గొడుగు పట్టుకొని సేవ చేస్తున్న వాడిని రాజారాముని దాసుని చేశాడు. పరమాత్మ అందరినీ కాపాడుతుంటే, పడుతున్న వారందరినీ పరమాత్మ కాపాడుతుంటే, పడుతున్న పరమాత్మను రామానుజుడు కాపాడాడు. కుదృష్టి గహనాకే నిపతితం కరగ్రహ విచక్షణ విజయతే రామానుజ. నాస్తికవాదులు, హేతువాదులు, వితండవాదులు, విపరీతవాదులు భగవంతుడు లేడు 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 అని చాలుతుంటే నిజంగా నేను లేనో ఏమో అనుకున్నాడు స్వామి. ఇంత లేదని మీరు ఎక్కడున్నాను, నిజంగా లేనో ఏమో అని ఆ నాస్తిక పాతాళ గోతిలోకి పడబోతుంటే రామానుజుడు చేయబట్టి పైకి లాగి కూర్చోబెట్టి. ఆశ్చర్యం కదా. మనందరినీ ఆయన కాపాడుతుంటే ఆయనను పడిపోకుండా కాపాడేవాడు గురువుగారి కదా. మనందరం భగవంతుడు ఉన్నాడని ఎవరు నమ్ముతాం? గురువుగారి. ఇంకా ఈయన కూడా గురువుగారు కూడా మాయని. గురుగారు కూడా వడ మధుర మైందనై. మధుర అంటే మధురాతీతి మధుర. మధు అంటే తీయనిది. ఏమిటది? కృష్ణేత్యక్షరయోరయం మధురిమోద్గార క్వచిల్ లక్షిత అని పరమాత్మ నామం మధురం, భగవంతుని మధురం. అలాంటి పరమాత్మ తీసుకొచ్చేది సంసారం. ఇలాంటి లీలా విభూతితో నిత్యం ఉన్నవాడు గురువుగారు కదా. ఇక్కడే ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు గురువుగారు. మనతో పాటే ఉంటాడు, మనం ఎప్పుడున్నా అప్పుడు ఉంటాడు. మనం తల్లి ఉండద్దా మరి. కాబట్టి లీలా విభూతితో విడిదీయరాని సంబంధం ఉన్నవాడు ఆచార్యుడు. తూయ పెరినీర్ యమునై తురవనై. యమునా నది అంటే ఎక్కడ ఆచార్యులు ఉంటారో అక్కడ తామ్రపర్ణి నదీ ఎత్ర కుతమూల పయస్విని చెప్తారు కాడోటంలో. ఎక్కడెక్కడ ఆచార్యులు ఉంటారో, ఆళ్వార్లు ఉంటారో అక్కడ నదులు కూడా ఉంటాయి. తామ్రపర్ణి, పయస్విని, కుతమూల, కావేరి, యమున ఉన్నాయినా. యమునై తురవనై.
ఆయనకుడத்தில் தோன்றும் மணிவிளக்கை మనమందరం గోపాలకులమే కదా, పశుపాలకులమే మనమంతా. పశువు అంటే ఏమిటి? జ్ఞానం లేనిది. జ్ఞానం లేనిది ఏమిటి? వ్యామోహము, కోరిక, ఆశ, అలాగే కోపము, లోభము, మోహము. మనలో ఇన్ని పశువులు ఉన్నాయి. అలాంటి వాటిని పాలించే మనను ఆయన వచ్చి వాటిని పోగొట్టి మనకు జ్ఞానాన్ని, భక్తిని ప్రసాదించి మానవ జాతిని, మానవ కులానికి మణిదీపమై ప్రకాశించేవాడు ఆచార్యుడు. తాయే కూడా విడక్కం చేయడం ఆమోదమై తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసేవాడు. తల్లి అంటే మంత్రో మాత గురువు పిత. అష్టాక్షరి మంత్రాన్ని తల్లి అంటాం. అష్టాక్షరిలో గర్భం మధ్యలో ఏమిటి? నమః. నమః పదము, పదాన్ని పరమాత్మ ప్రకాశింపజేస్తున్నాడు. మంత్ర బ్రహ్మణి మధ్యమేన నమస పుంస స్వరూపం గతి గమ్యం శిక్షితం ఈక్షితేన పురత పశ్చాదపి స్థానత. ఇది అంటుకుంటారు. సమయం కదా. నమః ఏం చేస్తుంది అంటే మన స్వరూపాన్ని చెప్తుంది, మన స్వభావాన్ని చెప్తుంది. మనం స్వతంత్రులము కావు చెప్తుంది. శరీరము ఆత్మ కావు చెప్తుంది. మనం కాపాడుకోలేము అని చెప్తుంది. వీరంతా దేహబంధువులు, బంధువులు కాదు అని చెప్తుంది. ఇతరులైనటువంటి ప్రభువులు, మానవులు నీకు అధిపతులు కావు అని చెప్తుంది. విషయాలు భోగ్యములు కావు అని చెప్తుంది. పరమాత్మే రక్షకుడు. ఇలా తల్లి గర్భాన్ని ప్రకాశించేటువంటి మహానుభావుడు. తాయే కూడా విడక్కం చేయద దామోదరునై తూయో మాయి పొందునాం. ఆచార్య, మంత్రాన్ని, మంత్రార్థాన్ని మాత్రమే కోరి మేము మీ దగ్గరికి వచ్చాము. మేము పుష్పాలు సమర్పిస్తాము. ఈ పుష్పాలు కాదు, అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వబోధయా పుష్పం, దానం పుష్పం, ధర్మం పుష్పం, శ్రద్ధ పుష్పం. ఇవి పుష్పాలు. ఈ పుష్పాలతో గురువుగారిని అర్చిస్తే వాయినాలు పాడి అస్మద్ గురుభ్యో నమః అని నోరారా అంటే మనాలు సిద్ధిక మనస్సుతో గురువుగారిని ధ్యానం చేస్తే పోయ హృదయం పోదరు అన్నాను. మన సంచిత పాపాలు, మన ఆగామ పాపాలు నశిస్తాయి. ఎందుకంటే భగవద్ రామానుజులు సోపాన మార్గేణ కరోమి అన్నాడు. భూలోకం నుంచి వైకుంఠానికి మెట్లు కట్టి అందరినీ తీసుకొని పోతాను అన్నాడు. ఇక్కడ ఉంటాయి పాపాలు. ఇలా అస్మద్ గురుభ్యో నమః అని ఆచార్య నామాన్ని మనం ధ్యానం చేస్తూ, జపం చేస్తూ కీర్తిస్తే మనకున్న అన్ని పాపాలు తొలగిపోతాయనేది సంక్షేపంగా స్వాపదేశ అర్థాన్ని కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మనం పాశురాన్ని అనుసంధానం చేద్దాం. మాయనై మన్ను వడమధురమైందనై తూయ పెరిది యమునై తులవనై ఆయన కులంతినల్ తోర్ణం మణి విడక్కై తాయే కుడల్ విడక్కం செய்த దామోదరనై తూయో మాయి వంతునాం பூமலர் பூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க ஓயபுடையம் முதல்வான் நனவும் திரீனில் துருஷாகும் செப்பேர் உரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருமொழிகளே சரணம். ஸ்வஸ்தி பிரஜாப்ய பரிபாலயந்தாம் న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.